నెక్స్ట్ క్లాస్ ఏంటంటే మనకి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని చిన్నగా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటని చెప్తారంటే మనకి ఇది అట్మాస్ఫియర్లో జాగ్రత్త చూడండి. ఇక్కడ అట్మాస్ఫియర్ ఇక్కడ మనకి ఏం చెప్తుంటే ఎర్త్ యొక్క టెంపరేచర్ని జాగ్రత్త చూడండి. ఎర్త్ టెంపరేచర్ని ఏం చేస్తానంటే ఎర్త్ టెంపరేచర్ని రేజ్ చేస్తుందని చెప్తారు. ఎర్త్ టెంపరేచర్ ఈజ్ రైజ్డ్. భూమి యొక్క ఉష్ణోగ్రత పెరిగినట్లయితే దాన్ని ఏం చెప్పొచ్చు అంటే మనం సింపుల్గా హరితగృహ ప్రభావం అని చెప్తారు. హరితగృహ ప్రభావం అని చెప్తారు. ఎక్కడికైనా తీసుకున్నట్లయితే సాధారణంగా సహజ కారణాలు సాధారణంగా ఏంటి జనరల్గానే ఇక్కడ ఏంటని చెప్తారంటే మనకి జనరల్గానే భూమి అనేది జాగ్రత్త చూడండి. ఇక్కడ భూమి యొక్క టెంపరేచర్ అనేది ఎర్త్ టెంపరేచర్ అనేది రేజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎలా రేజ్ అయినట్లయితే దాన్ని ఏం చెప్తారంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని చెప్తారు. ఇక్కడ కానీ తీసుకున్నట్లయితే ఎలా చెప్తామంటే చూడండి, ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఈజ్ ఏ న్యాచురల్ ప్రాసెస్. ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఈజ్ ఏ న్యాచురల్ ప్రాసెస్. సాధారణంగా జనరల్గా జరుగుతుంది. న్యాచురల్ ప్రాసెస్ సహజంగా జరుగుతుంది అని చెప్తారు. సహజ ప్రక్రియ అని చెప్తారు. ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఈజ్ ఏ న్యాచురల్ ప్రాసెస్ దట్ వార్మ్స్ ద ఎర్త్ సర్ఫేస్. దట్ వార్మ్స్ ద ఎర్త్ సర్ఫేస్. దట్ వార్మ్స్ ద ఎర్త్ సర్ఫేస్ అని చెప్తారు. అంటే ఏం చెప్తారంటే ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఈజ్ ఏ న్యాచురల్ ప్రాసెస్ అంటే హరితగృహ ప్రభావం అనేది సాధారణంగా సహజంగా జరిగే ప్రక్రియ. దట్ వార్మ్స్ ద ఎర్త్ సర్ఫేస్. సహజంగా జరిగి భూమి యొక్క ఉష్ణోగ్రతను ఏం చేస్తుందంటే పెంచడం అనేది జరుగుతుంది అని చెప్తారు. ఇక్కడ ఏం చెప్తారంటే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎలా చెప్తారంటే ద సన్ ఎనర్జీ చూడండి, సన్ ఎనర్జీ అనేది ఉంటుంది, సూర్యశక్తి. ద సన్ ఎనర్జీ రీచెస్ ద ఎర్త్. అంటే సూర్యశక్తి అనేది రీచెస్ ద ఎర్త్, భూమిని చేరి జాగ్రత్త చూడండి భూమిని చేరుతుందని చెప్తారు. ఇయర్ ద ఎర్త్స్ అట్మాస్ఫియర్ అని చెప్తారు. భూమి వాతావరణానికి చేరడం అనేది జరుగుతుందని చెప్తారు. సీమ్ ఆఫ్ ఇట్ ఈజ్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ టు స్పేస్ అని చెప్తారు. సీమ్ ఆఫ్ ఇట్ ఈజ్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ టు స్పేస్ అని చెప్తారు. రిఫ్లెక్టెడ్ టు బ్యాక్ అని చెప్తారు. అంటే ఇక్కడ ఏం చెప్తారంటే ఇక్కడ భూమిని చేరిన సన్ ఎనర్జీ అనేది అన్నీ రిఫ్లెక్ట్ అయ్యి అక్కడ ఏం చెప్తారంటే రిఫ్లెక్టెడ్ బ్యాక్ టు స్పేస్. ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడికి తిరిగి వెళ్ళడం అనేది జరుగుతుంది. రిఫ్లెక్టెడ్ బ్యాక్ టు స్పేస్ అని చెప్తారు. కానీ ఇక్కడ అండ్ ద రెస్ట్ ఈజ్ అబ్జార్బ్డ్ అండ్ రేడియేటెడ్ బై గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని చెప్తారు. గ్రీన్ హౌస్ గ్యాస్ రేడియేటెడ్ బై గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని వస్తుంది. ఇక్కడ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సాధారణంగా మనకి ఏం చెప్తారంటే సూర్యుడి నుంచి సన్ నుంచి ఇక్కడ ఏమొస్తుందంటే మనకి లైట్ అనేది చూడండి, లైట్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుందని చెప్తారు. రిలీజ్ అయిన సన్ ఎనర్జీ అనేది ఎక్కడ చేరుతుందంటే మనకి ఎర్త్ని చేరుతుందని చెప్తారు. మనకు తెలిసిన మెకానిజంలో సూర్యుడి నుంచి వచ్చే శక్తి అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే ఎర్త్కి చేరుతుందని చెప్తారు. చేరిన తర్వాత ఇది మళ్ళీ ఏమవుతుందంటే రిఫ్లెక్ట్ అవుతుందని చెప్తారు. మళ్ళీ తిరిగి ఏమవుతుందంటే పరావర్తనం చెందుతుంది అని చెప్తారు. అంటే క్రిందికి వచ్చిన లైట్ అనేది మళ్ళీ పైవైపుకి వెళ్ళడం అనేది జరుగుతుందని చెప్తారు. దీన్ని రిఫ్లెక్ట్ అవుతుంది అని చెప్తారు. జనరల్గా జరిగే ప్రాసెస్. కానీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వకుండా ఇక్కడ మనకి ఏం చెప్తారు కొన్ని గ్యాసెస్ అనేవి అడ్డుకుంటాయని చెప్తారు. అంటే ఇది ఎక్కడైతే రిలీజ్ అయిందో అక్కడికి వెళ్ళిపోతాయి ఇప్పుడు సాధారణంగా అయితే. కానీ ఇక్కడ సమ్ గ్యాసెస్ అనేవి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి ఇక్కడ ఏంటంటే అడ్డుపడటం వలన ఈ గ్యాసెస్ అనేవి మళ్ళీ స్పేస్లోకి వెళ్ళకుండా ఇక్కడ ఈ గ్యాసెస్ అనేవి అడ్డుకుంటాయని చెప్తారు. అడ్డుకోవడం వల్ల ఇక్కడ ఈ రేస్ అనేవి ఎక్కడ ఉండిపోతాయి అంటే భూమి యొక్క ఉష్ణోగ్రతలు అనేవి పెరగడం అనేది జరుగుతుంది అని చెప్తాడు. దీన్ని మనం ఏం చెప్తుంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారని చెప్పాలి. దీన్ని మీరు ఏం చెప్తారు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని చెప్తారు. ఇక్కడ మీకు ఏమి ఇచ్చారంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని ఇచ్చారు. గ్రీన్ హౌస్
గ్యాసెస్. మరి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి ఏమేమి ఉంటాయి అంటే ఫస్ట్ నేను ఇచ్చారంటే మనకి CO2 అనేది ఇచ్చారు. కార్బన్ డైఆక్సైడ్ అని చెప్తారు. కార్బన్ డైఆక్సైడ్ సాధారణంగా ఇది ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది? ఇట్ ఈజ్ రిలీజ్డ్ బై వాల్కనీస్ అని చెప్తారు. వాల్కనీస్ అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు. అదేవిధంగా నెక్స్ట్ ఏం చెప్తుంటే డికేయింగ్ ప్లాంట్స్. డికేయింగ్ ప్లాంట్స్ అంటే ప్లాంట్స్ అనేవి క్షీణించడం వలన. ఎవరి వల్ల క్షీణిస్తుంది అంటే డికేయింగ్ ప్లాంట్స్ యాజ్ వెల్ యాజ్ హ్యూమన్ యాక్టివిటీస్ అని చెప్తారు. అంటే మానవుని కార్యకలాపాల వల్ల మొక్కలు అనేవి క్షీణించినప్పుడు కూడా ఇక్కడ మనకి ఏం చెప్తారంటే మనకి ఇక్కడ CO2 అనేది విడుదల అవుతుందని చెప్తారు. అదేవిధంగా నెక్స్ట్ ఏం చెప్తారంటే డీఫారెస్టేషన్ అనేది ఒకటి చెప్తారు. అంటే వన వినాశనం వలన కూడా మనకి ఏంటంటే CO2 అనేది రిలీజ్ అవుతుందని చెప్తారు. అదేవిధంగా నెక్స్ట్ ఏం చెప్తారు? కంబషన్ ఆఫ్ ఫ్యూయల్ అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ శిలాజ ఇంధనాలు మండించడం వలన కూడా మనకి ఏంటంటే CO2 అనేది వాతావరణంలోకి రిలీజ్ అవుతుంది. ఇక్కడ ఈ వాతావరణంలో CO2 అనేది ఉన్నట్లయితే ఇక్కడ ఉన్న సౌరశక్తి అనేది లేదా సోలార్ ఎనర్జీ అనేది రిఫ్లెక్ట్ అవ్వకుండా గ్యాస్ అనేవి ఇక్కడ అడ్డుకోవడం అనేది జరుగుతుంది. అడ్డుకోవడం వల్ల ఇక్కడ ఈ గ్యాస్ అనేవి ఎక్కడ ఉండిపోయి భూమి యొక్క ఉష్ణోగ్రత పెరగడానికి కారణం అవుతాయని చెప్తారు. CO2 అనేది ఎక్కడెక్కడి నుంచి వస్తుందంటే వాల్కనీస్ అనేవి బ్రేక్ అయినప్పుడు, అదేవిధంగా డికేయింగ్ ప్లాంట్స్ అనేవి క్షీణించినప్పుడు, డిఫారెస్టేషన్ వన వినాశనం జరిగినప్పుడు, అదేవిధంగా నెక్స్ట్ కంబషన్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్ అని చెప్తారు. అంటే శిలాజ ఇంధనాలను మండించినప్పుడు ఇక్కడ మీకు ఏం జరుగుతుందని చెప్తారంటే CO2 అనేది రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుందని చెప్తారు. నెక్స్ట్ ఏం వస్తుందంటే మీకు CFCS అంటే ఫ్లోరో కార్బన్స్. CFCS అంటే ఫ్లోరోకార్బన్. జాగ్రత్త. CFCs ఆర్ యూజ్డ్ ఇన్ కూలెంట్స్ ఇన్ రిఫ్రిజిరేటర్స్. సాధారణంగా దీన్ని ఎలా ఉపయోగిస్తారంటే CFCని జాగ్రత్త చూడండి. ఇక్కడ రిఫ్రిజిరేటర్స్ నుంచి కానీ, అదేవిధంగా నెక్స్ట్ ఎక్కడికి వస్తాయంటే మనకి ప్లాస్టిక్ ఫోమ్ మెటీరియల్స్ అని చెప్తారు. ప్లాస్టిక్ ఫోమ్ మెటీరియల్స్ నుంచి కానీ, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఏమిస్తారంటే థెర్మోకోల్స్ అని ఇస్తారు. థెర్మోకోల్స్ అని చెప్తారు. లైక్ థెర్మోకోల్స్ని మనం ఏంటి మనం దాని నుంచి విడుదలయ్యే పదార్థాలు కూడా ఏముంటుందండి మనకి CFCs అనేవి ఉంటాయి. మెయిన్ గుర్తుపెట్టుకోవడం అంటే రిఫ్రిజిరేటర్స్ నుంచి మనకి ఏంటంటే ఫ్లోరోకార్బన్లు అనేవి ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం ఇచ్చారండి మీకు CH4 అని ఇచ్చారు. మీథేన్ సాధారణంగా ఎక్కడి నుంచి CH4 అనేది రిలీజ్ అవుతుందని చెప్తుంటే CH4 ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ కోల్ మైన్ అని చెప్తారు. బొగ్గు గనుల నుంచి మనకి ఏంటంటే మీథేన్ అనేది విడుదల అవుతుందని చెప్తారు. అదేవిధంగా డీకంపోజిషన్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ అని చెప్తారు. అంటే ఆర్గానిక్ మ్యాటర్ అంటే కార్బన్ పదార్థాలు అనేవి విచ్ఛిన్నమైనప్పుడు కూడా మీకు ఏం రిలీజ్ అవుతుందని చెప్తారంటే CH4 అనేది రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది అని చెప్తారు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏం చెప్తారంటే ఫారెస్ట్ డెబ్రిస్ అని చెప్తారు. డెబ్రిస్ అని కూడా ఇస్తారు. ఫారెస్ట్ డెబ్రిస్ అంటే మీరు ఏం చెప్తుంటే చూడండి, ఫారెస్ట్ అంటే అడవులు అనేవి మనకి మండినప్పుడు, అంటే కొన్ని సమయాల్లో అడవుల్లో మనకి అగ్నిపర్వతాలు అనేది సంభవిస్తాయి. అలాంటి సమయాల్లో మీకు ఏం చెప్తారంటే ఇక్కడ మనకి CH4 అనేది రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉండడం అనేది జరుగుతుందని చెప్తారు. CH4 అనేది రిలీజ్ అవుతుందని చెప్తారు. నెక్స్ట్ N2O అని ఇస్తారు. N2O చూడండి, ఇక్కడ ఇట్ ఈజ్ రిలీజ్ ఫ్రమ్ నైలాన్ ప్రొడక్ట్స్ అని చెప్తారు.
చూడండి. ఇప్పుడు ఈ నైలాన్ ప్రొడక్ట్స్ నుంచి డైరెక్ట్గా N2 అనేది రిలీజ్ అవ్వదు. ఈ నైలాన్ ప్రొడక్ట్స్ని మనం ఏం చేస్తామంటే బర్నింగ్ ఆఫ్ బయోమాస్ అని చెప్తాం. జాగ్రత్త రిలీజ్డ్ ఫ్రమ్ నైలాన్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ బర్నింగ్ ఆఫ్ బయోమాస్ అండ్ నైట్రోజన్ అని అంటే ఇక్కడ నైలాన్ ప్రొడక్ట్స్ని తీసుకుని మనం కనుక హీట్ చేసినట్లయితే బర్నింగ్ చేసినట్లయితే మనకి N2 రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయని చెప్తారు. చూడండి ఇక్కడ ఇవి ఏంటంటే మనకి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి ఏమేమి ఉంటాయంటే ఇది రాస్తే సరిపోద్ది. చూడండి ఇక్కడ ఎర్త్ టెంపరేచర్ అనేది రైజ్ అయినట్లయితే దాన్ని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని చెప్తుంది. దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఏంటంటే ఇంపార్టెంట్ ఎఫెక్ట్స్ ఆఫ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఆఫ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ effects of greenhouse effect effects of greenhouse effect అని చెప్తుంది. చూడండి ఇక్కడ ఎఫెక్ట్ ఆఫ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది తీసుకున్నట్లయితే జాగ్రత్త. చూడండి ఇక్కడ మనం చాలా పనులు చెప్పొచ్చు కానీ సింపుల్గా చెప్తాను. జాగ్రత్త చూడండి. ఇక్కడ వచ్చేసరికి మనకి ఏం చెప్తారంటే ప్రభావాలు ఏమి వస్తాయంటే మనకి జాగ్రత్త చూడండి. రైజ్ ఇన్ గ్లోబల్ వార్మింగ్ అని చెప్తారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే రైజ్ ఇన్ గ్లోబల్ వార్మింగ్ అంటే గ్లోబల్ వార్మింగ్ అంటే ఏం గుర్తుపెట్టుకోవాలంటే భూమి అనేది వేడెక్కుతుంది అని చెప్తారు. ఎప్పుడు వేడెక్కుతుంది అని చెప్తారంటే ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వలన మనకి ఏం చెప్తారంటే రైజ్ ఇన్ గ్లోబల్ భూమి యొక్క ఉష్ణోగ్రతలు అనేవి పెరగడం అనేది జరుగుతుంది అని చెప్తారు. భూమి యొక్క ఉష్ణోగ్రతలు అనేవి పెరుగుతాయని చెప్తారు. నెక్స్ట్ పాయింట్లోకి ఏం చెప్తారంటే స్ప్రెడ్ ఆఫ్ డిసీజెస్ అని చెప్తారు. స్ప్రెడ్ ఆఫ్ డిసీజెస్ అంటే దీనివల్ల ఏం చెప్తారంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వలన డిసీజెస్ అనేవి ఎక్కువగా స్ప్రెడ్ అవడం అనేది జరుగుతుంది అని చెప్తారు. అంటే థర్డ్ పాయింట్లోకి వచ్చి ఏం చెప్తారంటే ఇంక్రీజ్డ్ CO2 లెవెల్స్ అని చెప్తారు. ఇక్కడ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్లో మనకి ఏ గ్యాస్ని బేస్ చేసి చెప్తారంటే CO2 గ్యాస్ని బేస్ చేయని చెప్తాం. అంటే ఏం చెప్తారంటే ఇంక్రీజ్డ్ CO2 లెవెల్స్ విల్ ఎఫెక్ట్ బయోలాజికల్ సిస్టమ్ అని చెప్తారు. బయోలాజికల్ సిస్టమ్ అని చెప్తారు. అంటే బయోలాజికల్ సిస్టమ్ ఇది ఏం చేస్తుందని చెప్తుంటే ఎఫెక్ట్ చేస్తుందని చెప్తారు. అంటే CO2 లెవెల్ అనేది పెరిగినట్లయితే జీవ వ్యవస్థలు అనేవి కొంతవరకు ప్రభావానికి లోన్ అవుతాయని చెప్తారు. జీవ వ్యవస్థలు అనేవి ఏమవుతాయని చెప్తారు, కొంతవరకు ప్రభావానికి లోన్ అవడం అనేది జరుగుతుంది అని చెప్తారు. అంటే దీనివల్ల జరుగుతుందంటే ఎక్కువగా ఏది ఎఫెక్ట్ అవుతుందంటే అగ్రికల్చర్ సెక్టార్ విల్ బి బ్యాడ్లీ ఎఫెక్టెడ్ అని చెప్తుంది. అగ్రికల్చరల్ సెక్టర్ అనేది పూర్తిగా ఏమవుతుందంటే ఎఫెక్ట్ అవడం అనేది జరుగుతుంది అని చెప్తారు. అగ్రికల్చరల్ బ్యాడ్లీ ఎఫెక్టెడ్ అని చెప్తారు. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తుంటే పోలార్ ఐస్ క్యాప్స్ మెల్టింగ్ అని చెప్తారు. పోలార్ ఐస్ క్యాప్స్ మెల్టింగ్ అని చెప్తారు. పోలార్ ఐస్ క్యాప్స్ మెల్టింగ్ అంటే ఏం చెప్పాలంటే ధ్రువ ప్రాంతం చుట్టూ కూడా ఇప్పుడు ఏం చెప్తున్నాం ఎర్త్ యొక్క టెంపరేచర్
ఎర్త్ టెంపరేచర్ అనేది ఏమవుతుంది, ఎర్త్ టెంపరేచర్ అనేది రైజ్ అవుతుంది అని చెప్తారు. ఎర్త్ టెంపరేచర్ అనేది ఏమవుతుంది, రైజ్ అవుతుంది అని చెప్తారు. రైజ్ అయినట్లయితే పోలార్ ఐస్ క్యాప్స్ అనేవి ఏమవుతాయంటే మెల్ట్ అవుతాయని చెప్తారు. కరిగిపోవడం అనేది జరుగుతుంది అని చెప్తారు. ఎప్పుడైతే పోలార్ ఐస్ క్యాప్స్ అనేవి కరిగిపోయి మనకేంటంటే ధ్రువ ప్రాంతాల్లో ఉన్న మంచు అంతా కూడా ఏంటంటే కరిగిపోతుంది అని చెప్తారు. కరిగిపోయినట్లయితే అక్కడ ఉన్న లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఏమవుతాయంటే ముంపునకు గురి రావడం అనేది జరుగుతుంది అని చెప్తారు. ముంపునకు గురి రావడం అనేది జరుగుతుంది అని చెప్తారు. పోలార్ ఐస్ క్యాప్స్ అనేది ధ్రువ ప్రాంతాల్లో ఉన్న మంచు అనేది కరిగిపోవడం వల్ల ఆ ప్రాంతం అంతా కూడా నీటితో మునిగిపోవడం అనేది జరుగుతుంది. దీని ఫలితంగా మనకి ఏమొస్తాయని చెప్తుంటే ఫ్లడ్స్ అనేవి రావడం జరుగుతుంది. వరదలు అనేవి సంభవిస్తాయని చెప్తారు. వరదలు సంభవించడం అనేది జరుగుతుంది అని చెప్తారు. అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తారంటే అన్సీజనల్ రెయిన్స్ అండ్ సైక్లోన్స్ అని చెప్తారు. అన్సీజనల్ రెయిన్స్ అండ్ సైక్లోన్స్ అంటే సీజనల్గా మనకి ఏంటంటే వర్షాలు అనేవి రావడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ అన్సీజనల్గా రెయిన్స్ అండ్ సైక్లోన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది అని చెప్తారు. అన్సీజనల్గా అంటే దాని కాని టైంలో అది రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు వర్షాకాలంలో కానీ తీసుకున్నట్లయితే వర్షాకాలంలో మనకి ఇక్కడ ఏంటంటే ఎండలు అనేవి అధికంగా వేసినట్లయితే అది అన్సీజనల్లో అవుతుంది. అలా కాకుండా వేసవి కాలంలో మనకి ఏప్రిల్ మే నెలలో కనుక వర్షాలు కురిసేసినాయి అనుకోండి అది అన్సీజనల్. అంటే ఏంటి మే నెలలో ఏంటి యాక్చువల్గా ఎండలు కాయాలి, కానీ అక్కడ ఏంటి వర్షం వచ్చిందంటే అన్సీజనల్ అని గుర్తుపెట్టుకోవాలి. అన్సీజనల్లో రెయిన్స్ అండ్ సైక్లోన్స్ అనేవి సంభవించడం అనేది జరుగుతుంది అని చెప్తారు. ఇంకా లాస్ట్ పాయింట్కి వచ్చేసరికి ద లెవెల్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ ఈజ్ డిక్రీజ్డ్. గ్రౌండ్ వాటర్ అనేది ఏమవుతుందని చెప్తారంటే తగ్గిపోవడం అనేది జరుగుతుంది అని చెప్తారు. అదేవిధంగా మనకి ఏం చెప్తారంటే మనకి సాయిల్ ఎరోజన్ అని చెప్తారు. మృత్తికా క్రమక్షయం కూడా జరుగుతుంది అని చెప్తారు. సాయిల్ ఎరోజన్ కూడా జరుగుతుంది అని చెప్తారు. ఇలా ఏంటంటే మీరు దీనివల్ల కలిగే ఎఫెక్ట్స్ అంటే ఇవన్నీ రాయొచ్చు. ఇవన్నీ కూడా రాయడం అనేది జరుగుతుంది. ఇక్కడతో మనకి ఏంటంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే కంప్లీట్ అయింది. చూడండి ఇక్కడ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే మీరు సింపుల్ గుర్తుపెట్టుకోవడం అంటే వాతావరణం అనేది ఏమవుతుందంటే వేడెక్కుతుంది. ఇప్పుడు వాతావరణంలో CO2 అదేవిధంగా N2O అదేవిధంగా CH4 వంటి గ్యాస్ అనేవి అధికంగా ఉన్నప్పుడు ఇక్కడ భూమి యొక్క ఉష్ణోగ్రత అనేది పెరగడం అనేది జరుగుతుంది. అలా పెరిగినట్లయితే దాన్ని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారని చెప్తారు. దీనికి గల కారణాలు ఏంటి ఇవన్నీ కూడా ఇలా వరుసగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడతో మనకి ఏంటంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనగానేమి, దానికి గల కారణాలు ఇవన్నీ అడిగితే ఇది రాస్తే సరిపోతుంది.